20 రోజులు అవుతుంది ఇంక స్నానం చేసి. అంటే గట్టిగా అయిపోయింది ఇది లోపల. అసీదా హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే టిఫిన్ చేసాము, టిఫిన్ వండాము, ఎట్టాము. కరెక్ట్గా నేను టీ తాగి టిఫిన్ చేసి ఇంటికి ఫోన్ మాట్లాడదాం అనుకున్నాను. వెంటనే వచ్చేసింది బండి, నడిపాని ఉన్నదని. ఇంకా చేతికి గ్లౌజులు, కాళ్ళకి సాక్సులు, లోపల టోపీ బయట టోపీ. ఎండ వచ్చింది ఇవాళ. ఎండ వచ్చినా కూడా మొత్తం లోపల పేగులతో సహా ఉరుకుతున్నాయి. అంతా గాలి మహత్యం. ఇది వేరే దిక్కుకి వచ్చామన్నమాట. ఇది నేనుండి దగ్గర నుంచి ఇక్కడికి చెప్పాను కదా, అప్పుడప్పుడు వస్తుంటాను ఇక్కడికి. ఆ ఏరియా ఇది. తలుపు రావట్లేదు. ఇది సిమ్ కావాలంటే సిమ్ అంటే ఊస మొక్కలు ఆయన ఎదుగుతున్నాను. అయ్యో చల్లగాలికి వణికించేసింది పాడు. సరే ఇంకా గట్టిగా ఉందంట. మరి కింద ఎలా ఉందనుకుంటున్నారు? ఇంత ఒయ్యారంగా నడుస్తున్నాడు ఏంటనుకుంటున్నారా? కింద సౌండ్ ఎలా ఉంది? ఇక్కడ కింద ఇలా ఉంది కాబట్టి ఒయ్యారంగా నడుస్తున్నాను. సిమ్ అంటే ఇంక ఈ ఊసలట్టుకు వెళ్ళాలి. అక్కడ అది కడుతున్నారు, చూద్దాం. ఊసలు ఎండ వచ్చింది, కానీ ఎండ వచ్చినా కూడా వణికిస్తుంది. అమ్మా, నేనే కాదు, వీళ్ళు కూడా అలాగే ముసుగులు తసుగులు వేసుకున్నారు. నేను ఒక్కడిని అనుకుంటారు. కాలితే చూడండి, చూసావా? ముసుగు వేసుకోకపోతే సెట్ అవ్వట్లేదు. ఇక్కడ పక్కన ఒకడు ఉంటాడు, మా తోకడ. ఇది కూడా కాళ్ళకి సాక్స్ వేసుకున్నాడు. ఈ ఒంట్లకి సెలెట్టుకుండా మొన్న కట్టాం కదా అలాంటివే. ఓకే ఇక్కడ పని ఇంకో ఈ కురంత కట్ట నాకే తీసుకొచ్చేసాడు మామూలు. అయిపోయింది, వాళ్ళిద్దరు కట్టారు. నేను ఈ ఊసలు ఉన్నాయి కదా, ఇలా ఏం చేసి ఇచ్చానంతే. అది నిలబెట్టి మనవిడైతే టీ ఆడుతున్నాడా. టీ ఆడుతున్నాడా. వేడివేడిగా టీ తాగేద్దాం బాబు. రూమ్ చూద్దాం. మాకు రూమ్ చూసారా మనోడిది? అమ్మ బాయ్, హాల్ స్టవ్, రూమ్ చూడు. రూమ్ మనవాడు ఇక్కడే ఉంటాడు. ఈ రూమే కదా ఒకసారి అక్కడ చూపించాను, ఇలాంటి రూమ్లో ఉంటాడని. అదనమాట. టీ ఆడుతున్నాడు మనవాడికి. ఛార్జింగ్ది ఇది కవర్లో కట్టాడు. ఇదే చిన్న బ్యాటరీ అనమాట. ఛార్జింగ్ ఒక బల్బులు అయితే చాలా ఉన్నాయి, కానీ బొయ్యలకి బల్బు ఇది ఒకటే. సరుకు సామానం ఇలా ఉంటుందండి ఎడారిలో బతుకంటే. మా తోకడేంటి తిప్పేస్తున్నాడు ఇక్కడ కూర. أسيدة ما يأكل أنا. لازم أكل. هذا برد ما يفي. بارد. أنت ما في بارد؟ మన వాళ్ళు అసీదా తినమంటారు. అసీదా వీళ్ళతో పడి తినేస్తాను. ఏం చేస్తాం మరి ఇంకా. అసీదా اليوتيوب ولا تيك توك؟ يوتيوب. اليوتيوب 100. هذا سوداني هذا سوداني هندي. ثاني سوداني. هذا سوداني ثالث. هذا ثاني. هذا سري. నన్ను కూడా వీళ్ళు కలిపేసుకున్నారు. ఇంకా నేను కూడా కలిసిపోయినాక ఏం చేస్తాం మరి ఇంకా. هذا سوداني لكن ما في معلوم عربي انجليزي. నల్ల ఇంగ్లీష్, అశ్వద్ ఇంగ్లీష్ మళ్ళీ అశ్వద్. الصباح معها يصير كيف التكذيب القلوب అది
అసిదంటేనే దయ్యకింది వరా పిండిలో నీళ్ళేసి ఉడకబెట్టి పిండి వేసేసి ఎలా తిప్పేస్తారంతే అదే అసిద. ఏం చేస్తాం రోజు తినమని బతిమాలుతున్నారు. ఇంక ఇవాళ ఏదో వాళ్ళ ముక్కుబడి కోసం శుక్రాన్ థ్యాంక్ యూ వాళ్ళ కోసం కూరంతా తిన్నాను. చాయ్ తాగుతాం చాయ్. ఇదే అసీద్ అంటే ఇలాగే ఉంటుంది. అదేమో కూర ఖాళీ కూర ఖాళీ. ورهالة عم ما هذا اللي اتعشيت فيه وفطر في النقلة الثانية. حافظ من امين ఇక్కడ పడుకుంటాను ఏళ్ళకి వెళ్ళడానికి అక్కడికి శుభ్రంగా ముసుకెట్టేస్తాను. ఈ దుప్పడే ఇంకా వేడిగా ఉంటుంది. ఈ రూమ్లోకి అంతా వేడిగా ఉన్నది. నిన్న వీడియో పెట్టుకున్న సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారని రాత్రి చూస్తేనేమో 18 మంది పెరిగారు. పొద్దున చూసినోడికి 22 మంది తగ్గారు. 18 మంది పెరగటం 22 మంది తగ్గటం. మీకోసమైనా కనీసం నాకు ఎంతమంది చూస్తున్నారు 2000 మంది చూస్తున్నారు కంపల్సరీ. మీకోసమైనా సరే ఖాళీ టైంలో ఇలాంటి టైంలో ఏదో నేను చేసిందే ఇంకెలాగే చూపిస్తాను కొంచెం కొంచెమైనని. అది నచ్చితే మాత్రం ప్లీజ్, కానీ కొత్తగా చూసిన వాళ్ళకి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల మొత్తం ఐస్ కట్టేస్తున్నట్టు అయిపోతుంది నాకు. కొత్త కదా వీళ్ళకి అలవాటు అయిపోయింది. వచ్చేసింది. వీడేమో తాగేస్తున్నాడు నువ్వు స్పీడ్గాని నన్ను తాగేస్తున్నాడు. నేనేం తాగాను వేడిగా ఉంది. ఇది రూమ్ కాడికి వచ్చాను. వచ్చినప్పటికి ట్యాంకర్లో నీళ్ళు ఎక్కిస్తున్నాడు. ట్యాంకర్లో నీళ్ళు ఎక్కిస్తున్నాడు. అమ్మయ్య పని అయిపోయింది నాకు. ఈ పని అంటే అక్కడి నుంచి వచ్చిన వెంటనే అక్కడ నీళ్ళు ఎట్టిన తర్వాత అక్కడ జనరేటర్ అక్కడ బ్యాటరీ మార్చమన్నారు. అక్కడికి వెళ్ళాను, బ్యాటరీ మార్చాను, వచ్చాను, వంట చేసి శుభ్రంగా స్నానం చేసి మన తెచ్చారు కదా కొత్తది అది వేసుకున్నాను. అది అప్పుడే చాలా రోజుల నుంచి వేసుకుంటున్నాను. నల్లగా అయిపోయింది. ఇంకా స్నానం చేశాను అనమాట. చలినా మనం స్నానం మానం కదా. వీళ్ళు ఇంకా స్నానం చేయట్లేదు. అసలు దాన్ని కూడా అయితే 20 రోజులు అవుతుంది ఏమో స్నానం స్నానం చేయట్లేదు. నేను రాత్రి ఒక రోజు చేయలేదు స్నానం. నిన్న ఒక రోజు చేయలేదు. టైం లేక చేయలేదు నాకు. ఇంకా స్నానం చేసి ఫ్రెష్గా అయిపోయి ఇప్పుడే తిన్నాను. ఇంతకైతే 2:30 అవుతుంది. 2:30 అయిపోయింది. ఇప్పుడు 2 గంటలు తిన్నాను అన్నం. తిని మళ్ళీ గవ్వచాయ్ ఇట్టి వచ్చానన్నమాట. గవ్వచాయ్ ఇట్టి వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఈ బూట్లు నేను ఇంటికాడ తెచ్చుకున్నాను. ఇవి శీతాకాలం పని చేతాయి కదా అనుకున్నాను. ఈ వెనకాల ఇవి ఊడిపోయినాయి. పాత అయిపోయినాయిలే అయిపోయో కానీ ఇగో ఎలా ఊడిపోయినాయి చూసారా. మొన్న అక్కడ రూమ్ బాగు చేస్తుంటే పాతది ఇది దొరికింది. ఇది దొరికితేనే అంటిందామనేసి వచ్చానమాట. అంటిందామని ట్రై చేస్తున్నాను. మరి ఎలా ఉంటుందో, అంటుకోదు ఎప్పుడో ఈ సంవత్సరం అయిపోతుంది. అంటించి ట్రై చేస్తాను. ఈ ఎడారిలో మా పనులు, మా జీవితాలు, మా బతుకులు ఎలా ఉంటున్నాయండి. ఏదో బాధ కలిగితే చెప్తున్నాను. మీకు చెప్పుకోకపోతే ఇంకెవరో చెప్పుకోను. మీతో చెప్పుకుంటే కొనంత నాకు కొంచెం ధైర్యంగాని, ఇది అబద్ధం అయితే కాదు, కొంచెం ధైర్యంగాని హ్యాపీగానే ఉంటుందనేసి మీతో చెప్పుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను శీతాకాలం ఈ ఎడారిలోను అంతే. ఇంకా శీతాకాలం వెళ్ళి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల దాకా ఇంక ఇలాగ ఉంటుంది ఇక్కడ శీతాకాలం. ఉంది మళ్ళీ ఇంకా జనం వస్తారు. ఇప్పుడు జనం వస్తే ఇంకా పని ఉంటుంది. నాకు ఒకళ్ళ హెల్పర్ని ఇస్తానన్నారు. మరి ఇస్తారో ఎవరో తెలియదు కానీ విన్నాను నేను. అలాగని హెల్పర్ని ఇస్తారు నీకు, టెన్షన్ ఏం పడకో అనేసి అన్నాడు మా బెంగాలుడు. ఏండే గట్టిగా అయిపోయింది ఇది లోపల. నేను ఇంకా అంటిందామని తీసాను కానీ ఫోన్లో మా సెల్లు ఇచ్చినవి ఉన్నాయి, అవి వేసుకుంటాను. పని చేయవండి. నేను ఇంకా ఏదో
నొక్కుతుంటే పని చేసిన అనుకున్నాను, గట్టిగా అయిపోయినాయి పక్కన, వేస్ట్ అయిపోయినాయి. అదండి ఈ పరిస్థితి అలా ఉంది. ఏదనుకుంటే అదే వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంతో ఆశపడ్డాను, ఇంటించుకుని ఈ శీతాకాలం అన్నాళ్ళు వేసుకొచ్చాను, తుస్సుమనిపోయింది. గాలి గోపురం అన్నట్టు ఇలా ఉంది నా వ్యాపారం. ఓకే అండి, మరి ఇక్కడతో ఈ పూటతో ఇక్కడతో ఆపుతాను వీడియోలు, ఎందుకంటే ఇక్కడి నుంచి కొంచెం గట్టి పని ఉన్నది. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ నుంచి కుకింగ్ వీడియోలు చేస్తాను. ఇంకా కుకింగ్ అని అడుగుతున్నారు చాలామంది. కుకింగ్ ఎలా చేయాలో అంటే వంట చేసినప్పుడు ఏదైనా వీడియో చేస్తే వంటకి క్లియర్గా చేస్తానమాట. అందులో ఏమి వేయాలి ఏంటి అనేసి అన్నీ క్లియర్గా చేస్తాను. కళ్ళేరు పెక్కిపోయిన సార్ నిద్ర వచ్చేస్తుంది దారుణంగానే, నిద్ర సరిపోవట్లేదు. 3 గంటలు ఇస్తున్నాను తెల్లారగట్ల. ఓకే అండి, ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీకు చాలా ధన్యవాదాలు. వీడియోలో ఆపొద్దని కూడా చాలామంది కామెంట్లు చేశారు. ఏదో నాకు టైం ఉన్నప్పుడల్లా ఇలా చేస్తుంటాను. ఓకే అండి, మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్.